ఓకే అయితే లాస్ట్ టైం మనం చెప్పుకున్న ఓల్డ్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే హెచ్టిఎంఎల్ స్ట్రక్చరు, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్, ఇన్లైన్, బ్లాక్ ఎలిమెంట్స్, డెవ్ టూల్స్, ఈ 4 టాపిక్స్ చెప్పుకున్నాం. ఒక్కసారి రివిజన్ చేద్దాం వాటిని ఏంటి అనేది. సో హెచ్టిఎంఎల్ ఫస్ట్ టాపిక్ ఏంటి? హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లో నీకేం గుర్తుంది ఒకసారి నాకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయి. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ హెచ్టిఎంఎల్ డాక్ టైప్. ఈ హెచ్టిఎంఎల్ డాక్ టైప్ని ఎందుకు యూజ్ చేస్తాం? సో ఈ డాక్ టైప్ సో మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఈ డాక్ టైప్ ఏంటంటే ఈ హెచ్టిఎంఎల్ ఇదంతా హెచ్టిఎంఎల్ కోడ్. సో ఈ కోడ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎలిమెంట్ స్టార్టింగ్ ట్యాగ్ ఇలా ఉండాలి, ప్రతి స్టార్టింగ్ ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్ ఉండాలి. అలాగే ఎలిమెంట్ ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్ లోపల యాట్రిబ్యూట్ ఉండాలి, ఎండింగ్ ట్యాగ్ లోపల ఫార్వర్డ్ స్లాష్ ఉండాలి. ఇవన్నీ రూల్స్ అనమాట. అంటే కోడ్ ఇలా ఉండాలి అనే రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ అన్నింటినీ ఈ డాక్ టైప్లో డిఫైన్ చేస్తారు. ఈ డాక్ టైప్లో డిఫైన్ చేస్తారు. ఈ డాక్ టైప్లో అంటే ప్రీవియస్ వర్షన్స్లో డాక్ టైప్ ఉండేది. ఆ డాక్ టైప్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేస్లో డిఫైన్ చేసి దీన్ని డాక్ టైప్లో మెన్షన్ చేస్తే ఎప్పుడైనా ఈ హెచ్టిఎంఎల్ కోడ్లో ఈ ఎండింగ్ ట్యాగ్ మిస్ అయిందనుకో, ఎండింగ్ ట్యాగ్ మిస్ అయితే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. మీ హెచ్టిఎంఎల్ కోడ్లో సింటాక్స్ ఎర్రర్ ఉంది అని చెప్తుంది అనమాట. ఆ ఎర్రర్ ఉందని ఎలా చెప్తుంది? బికాజ్ ఆఫ్ ఈ డాక్ టైప్లో ఒక ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేస్ ఉంటుంది కదా, దాంట్లో డిఫైన్ చేసి ఉంటాయి అనమాట రూల్స్ అన్నీ. ఆ రూల్స్ని బేస్ చేసుకొని ఈ హెచ్టిఎంఎల్ అనేది మీరు రాసిన ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్లో సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయి చూసుకోండి అని చూపుతుంది. అది అనేది ఇప్పుడు హెచ్టిఎంఎల్ 5లో లేదు. హెచ్టిఎంఎల్ 5లో జస్ట్ డాక్ టైప్ డిఫైన్ చేస్తారు వితౌట్ ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేస్. ఎక్స్ఎంఎల్ ఎన్ఎస్ అని ఉంటుంది. ఇలా ఇందులో ఉండదు ఒక పార్ట్. అది ఇప్పుడు లేదు హెచ్టిఎంఎల్ 5లో, అది లేదు. అలా అది లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇది ఈ వర్షన్ హెచ్టిఎంఎల్ 5 వర్షన్ అని అర్థం. అంటే అది లేకపోతే మరి సింటాక్స్ ఎర్రర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏదైనా సింటాక్స్ ఎర్రర్ ఉంది, నేను ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా మర్చిపోయాను, అప్పుడేం జరుగుతుంది? రాంగ్ చూపిస్తుంది అంతే, ఎర్రర్లు ఏమి రైస్ చేయదు. డాక్ టైప్ పెట్టకపోయినా వస్తుంది. దీంతో పని లేదు, కానీ ఇట్స్ ఏ రికమెండెడ్ అనమాట. ఒకవేళ ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేస్ లేకుండా డాక్ టైప్ డిఫైన్ చేస్తే దాని అర్థం ఏంటంటే ఇది హెచ్టిఎంఎల్ 5 రిలేటెడ్ వర్షన్ అని అర్థమవుతుంది అనమాట. అంటే దాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో డెవలపర్లు వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే బ్రౌజర్లో కూడా, బ్రౌజర్లో ర్యాండర్ అవుతుంది కాబట్టి, ర్యాండర్ అంటే ఏంటి? బ్రౌజర్లో నువ్వు ఏదైతే స్ట్రక్చర్ డిఫైన్ చేసావో ఆ స్ట్రక్చర్ విజువల్గా కనపడడాన్ని ర్యాండరింగ్ అంటారు. అలా ర్యాండర్ అవ్వడానికి బ్రౌజరు ఈ వర్షన్, బ్రౌజర్ కూడా వర్షన్ కావాలి కదా, ఆ వర్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకుంటుంది అంటే ఈ డాక్ టైప్ డెఫినేషన్ బట్టి తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇది హెచ్టిఎంఎల్ 5 వర్షను, దీనికి సింటాక్స్ ఎర్రర్స్ ఏమి ఉండవు. సో ఒకవేళ సింటాక్స్ ఎర్రర్స్ ఏమి ఉండవు, ఏ విధంగా డిఫైన్ అయిందో అలా చూపిస్తుంది. ఒకవేళ నువ్వు స్ట్రక్చర్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే దానికి తగ్గట్టుగానే దాన్ని బట్టి నువ్వు నేను మిస్టేక్ చేశాను నువ్వు నీ అందరూ తెలుసుకున్నాను అనమాట. అదే ఓల్డర్ వర్షన్స్ అయితే నీకు ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ ఇందులో ఎక్స్ఎంఎల్ ఎన్ఎస్ కనుక డాక్ టైప్స్ ఉన్నాయి కదా, అవి కనుక ఉంటే అవి చూపిస్తుంది. దాని ప్రకారం అది ర్యాండర్ అవుతుంది అనమాట. ఇది డాక్ టైప్ అయిపోయింది. ఇంకొకటి స్ట్రక్చర్లో వచ్చేసరికి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లో కూడా హెచ్టిఎంఎల్ కోడ్ అనేది స్టార్ట్స్ విత్ హెచ్టిఎంఎల్ ట్యాగ్.
దీన్ని ఏమంటారు? రూట్ ఎలిమెంట్ అంటారు. ఈ రూట్ ఎలిమెంట్లో మళ్ళీ టూ సబ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి హెడ్, ఒకటి బాడీ. ఈ హెడ్ లెవెల్లో అన్ని మెటాడేటా ఎలిమెంట్స్ ఉంటాయి. మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా, డేటా అబౌట్ డేటా అంటారు. డేటా అబౌట్ దిస్ డాక్యుమెంట్ అని అర్థం అనమాట. అంటే బ్రీఫ్గా ఇప్పుడు నోట్బుక్ ఏదైనా మనం బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ ఏదో ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి, ఆ బుక్ లోపల ఏం కంటెంట్ ఉంటుంది, అసలు బుక్ టైటిల్ ఎవరు రాశారు, ఎన్ని పేజీలు ఉన్నాయి, దీని ప్రైస్ ఎంత, ఆధార్ ఎవరు, ఎవరు పబ్లిష్ చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? బుక్ ఫ్రంట్ పేజ్ మీద ఉంటుంది. అలాగే ఈ హెచ్టిఎంఎల్ పేజ్ అంతా రీడ్ చేయడానికి ముందుగా దానికి సంబంధించిన ఏదైతే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని హెడ్ మెన్షన్ చేస్తారనమాట. మిగిలినంతా బాడీ అంతా కంటికి కనిపించే పార్ట్, విజువల్గా కనిపించే పార్ట్, ఈ రెండు పార్ట్స్ ఇలా ఉంటుంది. ఇది హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లోపల ఇక్కడ అన్నీ కూడా విజువల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మెటా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ విజువల్ ఎలిమెంట్స్ కావు, కనిపించవు. ఇవి హెచ్టిఎంఎల్ పేజ్లో ర్యాంక్ కావు. ఇది హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఫస్ట్ టాపిక్ ఓకే. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఇది బ్రీఫ్గా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్.